Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువైనదని. అడవిలో సింహపిల్లలైన లేమిగలు ఉంటాయి, కానీ ఆయన్ని ఆశ్రయించిన వారికి, ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏ మేలు కూడా కొదువైనదని. హల్లెలూయా. మీరు దేవుడిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి, ఆయన బలాన్ని ఆశ్రయిస్తున్నారు కాబట్టి, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి, దేవుడు ఏ మేలు కొదువు లేకుండా మీ జీవితంలో సహాయాన్ని సహకారాన్ని అందిస్తాడు. ఆయన కాపురిగా ఉండి మీ కొదువంతా తీరుస్తాడని, ఆయన మీ కొరతంతా తీరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ సులభంతో ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారందరూ కూడా దేవుని ద్వారా ఉత్సాహం, సంతోషము పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని వెతుకుతారో దేవుడు వారి జీవితాన్ని సంతోషమయంగా చేస్తాడు, ఆనందంతో దేవుడు వారిని నింపుతాడు. దేవుణ్ణి వెతకడం అంటే అర్థం ఏంటి? వెతకడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుని మందిరానికి రావడం. ఎవరైతే ఈ కార్యాలు చేస్తారో వారందరూ కూడా, అలా చేసేవారు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంతోషంతో, ఆనందంతో నింపుతాడు. చాలాసార్లు మన జీవితంలో సంతోషం కోసం, ఆనందం కోసం మనం వెతుకుతూ ఉంటాం. సంతోషం ఉండాలని మనిషి కోరుకుంటాడు. అదే దేవుడు ఎవరిని సంతోషం ఉంచుతాడు, ఎవరు ఆ దేవుడి ద్వారా సంతోషపరచబడతారు, ఎవరు దేవుడిచ్చి ఆనందాన్ని పొందుకుంటారంటే దేవుణ్ణి వెతికేవారు. దేవుణ్ణి ఎలా వెతకాలి? బైబిల్ సెలవిస్తుంది, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుడే, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యాన్ని మనం మొదట వెతకాలండి. కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఆఖరిని వెతుకుతూ ఉంటాం. మన ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం చేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ మొదట మనం ప్రార్థన చేయాలండి. మొదట దేవుని రాజ్య సంగతులు మనం వెతకాలండి. కొన్నిసార్లు మనం ఈ లోక విషయాల కోసం దేవుని అడుగుతాం, కానీ మొదట దేవునికి సంబంధించిన విషయాలు, ఆత్మీయ విషయాలు మనం దేవుని అడగాలండి. రక్షణ పొందాలని, పాపక్షమాపణ పొందాలని, నిత్య రాజ్యంలో చోటు కోసం, మన జీవితం దేవునికి ఇష్టకరంగా ఉండడం కోసం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కోసం, వాటి విషయమై దేవుని ముందు అడగాలండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతకాలండి. ఎప్పుడైతే దేవునికి సంబంధించిన విషయాల కోసం మనం మొదట దేవుని అడుగుతామో, ఆ విషయాల్లో దేవుని వెతుకుతామో, బైబిల్ చదివిస్తుంది కదా, దేవుడు అన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తావు ప్రభువా అంటే, వేసుకోవడానికి వస్త్రాలు, మంచి వస్త్రాలు దేవుడు ఇస్తాడు, ఉండడానికి ఇల్లు మీకు అనుగ్రహిస్తాడు, తినడానికి ఆహారం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు ప్రతి మేలు పట్ల చేస్తాడు. మనం మొదట ఆయన రాజ్య సంగతులు మనం వెతకాలి. పరలోక రాజ్యంలో నేను ఉండాలి, నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి, దేవుడు నన్ను మంచి కుమారుడు, మంచి కుమార్తెగా దేవుడిని పిలవాలి, నమ్మకమైన దాసుడుగా దేవుడిని పిలవాలని ఆయన విషయాల్లో మనం మొదట వెతకాలి అని పౌలు గారు అంటారు కదా, మీరు క్రీస్తుతో కూడా లేకపోవడం వారైతే పైనున్న వాటినే వెతకండి. పైనున్న వాటిని వెతకడం అంటే అర్థం ఏంటంటే దేవునికి సంబంధించిన విషయాలు ముందు వెతకండి. వాటిని దేవుడిని అడగండి. వాటి కోసం దేవుని దగ్గర బ్రతిమాలుకోండి. ఎప్పుడైతే వాటితో మనం నింపబడతామో దేవుడు ఈ లోక విషయాలు కూడా, భౌతికి సంబంధించిన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. మనకి హల్లెలూయా. ఆత్మ ఫలాన్ని మనం ఫలించినప్పుడు ఈ లోక విషయాల్లో కూడా మనం ఫలిస్తాము. ఈ భౌతిక సంబంధం విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, దేవుణ్ణి వెతికేవారు విశ్వాసంతో వెతకాలని. ఆయన యొద్దకు వచ్చేవారు, ఆయన వెతుకువారు, ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలన కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు ఫలాన్ని దయచేస్తాడని, ఆయన నా ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు, నేను సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు నన్ను దర్శిస్తాడు, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, ఆయన నా ప్రతి ప్రయాసకి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నేను చేసే ప్రతిదానికి కూడా దేవుడు నాకు బహుమానం ఇస్తాడు అనే విశ్వాసంతో మనం దేవుని వెతకాలి అని. అలా వెతికినప్పుడు మనం ఫలం పొందుకుంటామని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియుడు జలధర వృక్షం లాంటి వాడు,
ఆయన చెట్టు నీడ కింద నేను ఫలం పొందుకుంటానని. దేవుడు నీడలో దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఫలాన్ని అనుభవిస్తారని. ప్రతి ఫలం దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధిలో మీరు గడిపే సమయానికి, దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రతి మంచి పనికి, దేవుని దగ్గర దేవుని పేరట మీరు చూపించే ప్రతి సహాయానికి, ప్రతి కృపకి దేవుని నుంచి మీరు గొప్ప బహుమానం పొందుకుంటారని దేవుని ఒక సెలవిస్తుంది. దేవుడు చెప్తున్నారు కదా, 100 రెట్లు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. 100 రెట్లు దేవుడి కోసం మీరు చేసే ప్రయత్నానికి 100 రెట్లు దేవుడు మీకు ఇస్తాడని. బైబిల్లో కాలేబు అనే వ్యక్తిని మనం చూస్తాం. కాలేబు కోసం బైబిల్లో రాయబడింది, అతడు దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించాడని, నిండు మనసుతో దేవుని వెతికాడని. ఇప్పుడు కాలేబు నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుని వెతికినందుకు దేవుడు చేసిన మేలేంటో తెలుసా? బైబిల్ చదివిస్తుంది, దేవుడు కాలేబుకి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. హెబ్రోను ఒక కొండ ప్రాంతం దేవుడు కాలేబుకి స్వాధీనపరిచాడు, స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం చదివిస్తుంది. వాస్తవానికి కాలేబు తో పాటు యెహోషువ అలాగే ఇంత తక్కిన 10 మంది కూడా వేగుల ద్వారా వెళ్ళినప్పుడు, ఆ సమయంలో 10 మంది వేగుల వారు చెప్తారు, ఆ దేశాన్ని, కనాను దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేమని. అయితే కాలేబు యెహోషువ నిలబడి చెప్పిన మాట ఏంటంటే, నిజమే ఆ దేశము లో ఉన్న దేవులందరూ ఉన్నత దేవులే, వారంతా బలిష్ఠులే, ఆ దేశ సైన్యం మనకంటే పెద్దదే, కానీ దేవుడు మనల్ని ఆనందిస్తే ఆ దేశాన్ని మనకి ఇస్తాడని చెప్పి దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని విషయాల కోసం నిలబడ్డాడు కాలేబు. విశ్వాసంతో నిలబడ్డాడు కాలేబు దేవుని మాట మీద. కాలేబు అలా దేవుడిని నిండు మనసుతో వెంబడించినందుకు హెబ్రోను అనే కొండని ఆ దేవుడు కాలేబుకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. కొండ ప్రాంతం స్వాస్థ్యంగా రావడం అంటే మామూలు విషయం కాదు. కొండ ఒక వ్యక్తికి స్వాధీనపరచబడిందంటే చుట్టుపక్కల వరకు కూడా చాలా వరకు ప్రాంతాలు ఆ వ్యక్తి చేతిలోనే ఉంటాయని. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు కాలేబుకి ఇచ్చారు. బైబిల్లో దావీదు గారు చనిపోతున్నప్పుడు తన కుమారుడైన సొలొమోను గారితో చెప్తారు, నీ దేవుడనే యెహోవాని నువ్వు పూర్ణ మనసుతో వెతకాలి. నువ్వు పూర్ణ మనసుతో వెతికినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు అని. హల్లెలూయా! ఎంత చక్కని మాట. నిజంగా సొలొమోను గారు ఆయన రాజు అయిన తర్వాత దేవుడిని పూర్ణ మనసుతో వెతకడం మొదలుపెట్టాడు. నిండు మనసుతో వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతికినప్పుడు బైబిల్లో మనం చూస్తాం కదా, దేవుడు సొలొమోను గారికి ప్రత్యక్షమై జ్ఞానాన్ని అనుగ్రహించారని, మందిరంలో చేసిన ప్రార్థనని దేవుడు విని తన మహిమను మందిరంలో నింపాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడిని మీరు వెతికినప్పుడు దేవుడు అన్ని విషయాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థానం ఇస్తాడు. మీ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు. మీకు అన్నిటిని దేవుడు చూస్తాడు. దేవుడు మిమ్మల్ని సంతోషంతో, ఉత్సాహంతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు అని. హల్లెలూయా! లోకంలో ఇప్పటిదాకా ఆనందం కోసం వెతికారేమో, ఆశీర్వాదం కోసం లోకంలో వెతికారేమో, అక్కడికి పరిగెట్టారేమో. బైబిల్ చదివిస్తుంది, దేవుడిని వెతికితే ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడిని వెతికితే దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. దేవుడిని వెతికితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్వర, మీకు వేలాది వందనాలేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలేసయ్యా. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి. వారి అక్కర్లు తీర్చండి ప్రభు. వారి పక్షంలో ఉండండి, సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో బాధపడుతున్న వారు లేవనెత్తండి ప్రభు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారి జీవితంలో వాగ్దానం నెరవేర్పు వారికి దయచేయండి. సహాయ సహకారం అందించండి. దుఃఖంతో, వేదంతో, కృంగుదలలో ఉన్నారు ప్రభు, వారికి అన్నింటితో తొడవండి. సహాయ సహకారం అందించండి. గొప్ప మేలు వారి జీవితంలో చేయమని దేవ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless you.